చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా పాపకు పింఛన్ వస్తలేదు. మా పాప హ్యాండిక్యాప్, ఆమెకు జెనెటిక్ ప్రాబ్లం ఉంది. ఆమెకు నడవరాదు, ఏం రాదు. అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు సదరన్ సర్టిఫికేట్ కావాలన్నారు. అప్పుడు కరోనా వచ్చి సదరన్ సర్టిఫికేట్లు బంద్ చేసారు. మళ్ళీ ఓపెన్ అయినాక సదరన్ సర్టిఫికేట్లు అవన్నీ తీసుకొని ఇక్కడ వస్తే రేషన్ కార్డులో పేరు లేదని ఇస్తలేరు. ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు? వీళ్ళు అది రేషన్ కార్డులో పేరు ఉంటేనే వస్తుంది, అప్పుడే రా అని చెప్పారు. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? అక్కడ కూడా 2 సంవత్సరాలు అయింది పింఛన్ కోసం అప్లై చేసి. అచ్చా, వాళ్ళు కూడా లేదని చెప్పారు. ఓకే. అదేందో కోట తెరవలేదు అని చెప్తారు. మీకు రేషన్ కార్డు ఒకటేనా సమస్య? రేషన్ కార్డు ఉంది, మాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు. ఊరికెంచి ఇక్కడ వచ్చినాం బతకనికి హైదరాబాద్. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మా ఆయన కూడా కాలం అయిపోయాడు. అయ్యో, మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని మరి ఇంటి దగ్గర అధికారులు ఎవరు స్పందించలేదా? ఎవరు వస్తారు? నేను ఓట్లప్పుడు వస్తారు, కలుస్తారు, వెళ్ళిపోతారు. ఇక పొద్దున్న లేసి మేము ఇంట్లో పనికో ఏదో పనికి పోతేనే ఇల్లు నడవాలి. సరే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నా పేరు రాజు సార్, మరి గడిల రాజు, మా మెదక్ డిస్టిక్ చౌండ మండల్, విలేజ్ చిటోజిపల్లి. మేము ఇక్కడ బతుకు తెరవ కోసం వచ్చినాం, హైదరాబాద్కి వచ్చినాం సార్. 10 ఏళ్ళు అవుతుంది వచ్చి. నాకు ఊర్లో భూమి జాగా అంటూ ఏం లేదు. ఇక్కడ బతుకు తెరవ కోసం వస్తే కొన్ని రోజులు ఆటో నడిపించాను సార్. ఇక్కడ 5-6 సంవత్సరాలు ఆటో నడిపించిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఈ చేతికి రాడు ఉంది ఆల్రెడీ. మీకు చూపిస్తాను సార్, మీకు చూపిమంటే చూపిస్తాను. పర్వాలేదు, సమస్య రాడు ఉంది, కాలు ఇరిగిపోయింది సార్. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజాపాలన అని ఇక్కడ ఇచ్చిరు కదా సార్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. మరి మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమని ప్రజాపాలన దగ్గరికి ఇక్కడికి వచ్చినాం సార్. మేము ఏం డిమాండ్ చేస్తామంటే ప్రభుత్వాన్ని ఏం అడుగుతామంటే సార్, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఉండడానికి ఇంత చోటు, ఇంత ఇల్లు కానీ ఒక ఆటో ఇప్పియగలరని నేను గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నా. ఊర్లో మా అమ్మ పెట్టిందంట సార్, కానీ మాకు తెలియదు సార్, మాకు రాలేదు. నాకు తెలియదు, నేను వెళ్ళలే, ఇక్కడ ఉన్నా. నాకు కావాల్సిన న్యాయం ఏంటంటే ఈ వైట్ పేపర్ ఇచ్చిర్రు సార్, మళ్ళీ వారం వారం 15 రోజుల తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత గప్పుడు వస్తే మీకు అనుకున్నట్టు మీకు జరుగుతుంది. అప్పుడు ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు మాకు ఓట్లు వేస్తారు, మేము అప్పుడు మీకు ఏదంటే అది ఇస్తాము, ఆటో అంటే ఆటో ఇస్తాము, ఇల్లు అంటే ఇల్లు ఇస్తాము, ఏదంటే అది ఇస్తాము అని మమ్మల్ని ఒక పావులాగా వాడుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మరి అప్పటి వరకు మేము కడుపు కాలి సావాలన్నా సార్? మరి మీ ఎలక్షన్ వచ్చేదాకా మరి మేము బతికి ఉండేందుకు మరి పిల్లలకి ఇంత మేమింత విషయం మింగి చావాలా మరి మేము అంత రోజు? మాకు ఇప్పటిదాకా మరి ఇప్పుడు లేదు సమస్య. ఒక్కరోజు 300-400 ఆటో కిరాయి కడుతున్నాం సార్. మా బతుకు మా పిల్లలకి మాకు చదివిద్దామంటే మా స్తోమత లేదు సార్. గవర్నమెంట్ చదివిస్తున్నాం సార్. ఆ గవర్నమెంట్ చదివించిన చదువులో పిల్లలకి ఇట్లా సరిగా పోషాహారాలు ఇట్లా అన్నం సరిగా ఇట్లా ఉండట్లేదు. పప్పు అదే మొత్తం పిల్లలకి. వేరే కూరగాయల భోజనమే లేదు అసలుకి. నేను లైవ్లో చూపిస్తాను సార్, నా ఫోన్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసేది అది ప్రవర్తన. మాకు ఒక న్యాయం చేయగలరని నేను కోరుతున్నా సార్. రేవంత్ రెడ్డి సార్, మీరు బట్టి విక్రమార్ సార్, మీరున్నారు ఎక్కడున్నా మీరు మా బాధను మీరు అర్థం చేసుకొని మాకు ఒక సాయం చేయగలుగుతారని అనుకుంటున్నా. మీరు ఇక్కడ దాకా వచ్చిన సార్, నేను డైలీ ప్రతిరోజు నేను 400 ఆటో కిరాయి కడుతున్నా. నాకు ఆటో లేకపోతే నా బతుకు లేదు సార్. లేకపోతే నా పిల్లలకి నేను ఇంత విషయం చావడమే తప్ప మాకు ఇంకా వేరే మార్గం లేదు సార్ మాకు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, అవును. లోపల ఎవరిని కలిసినావు? ఎవరి పేపర్ ఇచ్చి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వారం రమ్మని చెప్పారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు అనే ఒక బోర్డు వేసారు సార్. అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ సమాధానం చెప్పారు సార్. వాళ్ళు అక్కడ మాకు అక్కడ చెప్తే ఏమన్నారంటే, అక్కడ బయట ఏమన్నారంటే నీ లైసెన్స్ అవన్నీ తీసుకొని ఇప్పుడు కాదు బాబు, అప్పుడు ఎలక్షన్ టైంలో రా, సర్పంచ్ ఎలక్షన్ టైంలో వస్తే అప్పుడు నీకు దొరుకుతుంది. సర్పంచ్ ఎలక్షన్ టైంకి రా అని చెప్పారు. అదే టైంలో వస్తే నీకు మంచిగా నీకు అనుకున్నట్టుగా ఏదంటే అది ఆటో కొనిస్తారు, ఆటో ఇస్తారు, ఏదంటే నీకు ఇల్లు ఇస్తారు. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ ఉంటాయి కాబట్టి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. అందుకోసమే నేను చెప్తున్నాను సార్. సార్ ఇదొక విషయం ఒకటి నేను కేటీఆర్ చెప్పచ్చు సార్. సార్ కేటీఆర్ సార్, మీరు ఎక్కడున్నా సరే సార్, మీరు ఈ వీడియో మీరు చూసి సార్, నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బతకాలంటే కష్టంగా ఉంది సార్. మా పిల్లలకు మేము చాలా
ఆధారం లేదు సార్, మాకు ఏ బతుకు లేదు సార్. అసలు బతకాలన్నా మేము ఉండాలన్నా లేదు సార్. 3 లక్షల రూపాయలు బాకీ ఉంది. ఆ బాకీ వాళ్ళు మనల్ని చంపి కొడతామంటారు, తిడతామంటారు. ఊళ్ళో పోదామంటే ఆధారం లేదు సార్. మాకేంటంటే మాకు ఒక ఆటో ఇప్పిస్తే మేము ఇంత కష్టం చేసుకుని బతుకుతాం సార్ అనే ఒక ఆలోచనతో ఇక్కడికి వస్తే మాకు ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు సార్. దయచేసి మీరు ఏదైనా మాకు సహాయం చేయగలరని కోరుచున్నాను సార్. ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడికి ఎన్నోసారి రావడం? 2 సార్ వచ్చాను సార్. ఇది 2సారి. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది సార్. గ్యాస్, పెన్షన్? పెన్షన్ మాకు లేదు సార్. పెన్షన్, మహిళా పెన్షన్ రావట్లేదు? లేదు సార్. 0 బిల్ వస్తుందా? 0 బిల్లు అక్కడ ఊర్లో తెలియదు సార్, నాకు తెలియదు. సరే, మీరు ఏ పాలన బాగుంది? గత ప్రభుత్వం పాలన బాగుందా, ఈ ప్రభుత్వం పాలన బాగుందా? కేసీఆర్ పాలన బాగుంది సార్ మాకైతే. ఎందుకంటే ఆ పాలనలో మేము చాలా మంది గరీబుడైనా సరే ఏ కూలి పని చేసుకొని బతికినా మంచిగా బతికినాము సార్ మేము అప్పుడు. కానీ ఈ పాలన వచ్చిన తర్వాత చచ్చిపోతున్నాం సార్. మేము బతకట్లేము అసలు. ఈ పాలన ఎందుకు వచ్చిందా అని మేము బాధపడుతున్నాం అసలు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా, కేటీఆర్ ఉన్నప్పుడన్నా మాకు హరీష్ రావు అడుగునే మాకు రామలింగారెడ్డి ఉండదు సార్ మాకు ఎమ్మెల్యే. అయినా ఈరోజు మాకు సార్ మాకు సబ్ స్టేషన్ కావాలంటే మాకు చేసి ఇచ్చింది సార్. మాకు అప్పుడు ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా చేసి ఇచ్చారు సార్ మాకు. మీ మీడియా ద్వారా మేము వాళ్ళని అడగదలుచుకుంటున్నాం సార్. మాకు ఒకటి కావాల్సింది ఏంటంటే సార్, నాకు ఒక ఆటో ఇప్పియండి. ఆటో మీద నా పిల్లల్ని బతికించుకుంటా. మీ పేరు చెప్పి మేము 100 ఏళ్ళు మేము సచ్చినంత కాలము మేము మీ పేరు చెప్పుకొని బతుకుతాం సార్. థ్యాంక్ యూ.